Good evening. Hi viewers. DSC content, TH Creations, 9th class Social Studies, Geography, Lesson 4, Part 1, శీతోష్ణ స్థితి. ఒక విశాల ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలములో 30 సంవత్సరాలు పైబడి నెలకొన్న వాతావరణ పరిస్థితులు వైవిధ్యాలన్నింటినీ మొత్తాన్ని సూచించినది. వాతావరణం, శీతోష్ణ స్థితి, వాతావరణ స్థితి పైవేవి కావు. ఏ సమయంలో అయినా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ స్థితిని సూచిస్తుంది. వాతావరణం, శీతోష్ణ స్థితి, వాతావరణ స్థితి పైవేవి కావు. వాతావరణంలోని ముఖ్య అంశాలు: ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, పవనము, ఆర్ద్రత మరియు అవపాతము పైవన్నీ. మాన్సూన్ అనేది ఏ పదము? సంస్కృత, పర్షియన్, ఉర్దూ, అరబిక్. మౌసమ్ అర్థము కాలము, పవనము, ఉష్ణోగ్రత, ఋతువు. భారతదేశ శీతోష్ణ స్థితి ఏ రకపు శీతోష్ణ స్థితి? ఉష్ణమండల శీతోష్ణ స్థితి, అతి శుష్క శీతోష్ణ స్థితి, అతి శీతల మండల శీతోష్ణ స్థితి, ఋతుపవన శీతోష్ణ స్థితి. ఋతుపవన శీతోష్ణ స్థితి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. దక్షిణ మరియు నైరుతి ఆసియాలో కనిపిస్తుంది. దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో ప్రధానంగా కనిపిస్తుంది. 1 మరియు 2 నైరుతి ఆసియా, ఉత్తరాసియాలోనూ కనిపిస్తుంది. ఏ అంశాలు ఒక ప్రదేశము నుంచి మరొక ప్రదేశానికి మరియు ఒక కాలము నుంచి మరొక కాలానికి మారుతాయి? ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, ఆర్ద్రత, అవపాతము, ఆర్ద్రత, ఉష్ణోగ్రత, అవపాతము. వేసవిలో రాజస్థాన్ ఎడారులను కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతను తాకుతుంది. 45 డిగ్రీల సెంటీగ్రేడ్, 50 డిగ్రీల సెంటీగ్రేడ్, 56 డిగ్రీల సెంటీగ్రేడ్, 58 డిగ్రీల సెంటీగ్రేడ్. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో ఎన్ని సెంటీగ్రేడ్లుగా ఉంటుంది? 25 డిగ్రీల సెంటీగ్రేడ్, 30 డిగ్రీల సెంటీగ్రేడ్, 20 డిగ్రీల సెంటీగ్రేడ్, 35 డిగ్రీల సెంటీగ్రేడ్. శీతాకాలపు రాత్రులలో జమ్మూ కాశ్మీర్లోని ఏ ప్రాంతము వద్ద ఉష్ణోగ్రత -45 సెంటీగ్రేడ్లు అంతకన్నా తక్కువ ఉండవచ్చు? కార్గిల్, లడఖ్, యూరీ, ద్రాస్. తిరువనంతపురంలో ఎన్ని డిగ్రీలు ఉండవచ్చు? 25 డిగ్రీల సెంటీగ్రేడ్, 30 డిగ్రీల సెంటీగ్రేడ్, 20 డిగ్రీల సెంటీగ్రేడ్, 22 డిగ్రీల సెంటీగ్రేడ్. థార్ ఎడారిలో పగటి ఉష్ణోగ్రత ఎంత సెంటీగ్రేడ్ పెరగవచ్చు మరియు అదే రాత్రి ఎంత సెంటీగ్రేడ్కి పడిపోవచ్చు? 45-15, 45-15 డిగ్రీలు
55 డిగ్రీలు 20 డిగ్రీలు, 50 డిగ్రీలు 20 డిగ్రీలు, 50 డిగ్రీలు 15 డిగ్రీలు. రాత్రి పగలు ఉష్ణోగ్రతలు ఎక్కువ తేడా ఉండని ప్రాంతాలు తమిళనాడు, కర్ణాటక, అండమాన్ మరియు నికోబార్ దీవులు లేదా కేరళ, ఆంధ్రప్రదేశ్. కేరళ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, మాల్దీవ్స్ వీటిలో సరిగా జతపరచబడినది. లక్షద్వీప్స్, మాల్దీవులు, కేరళ, అండమాన్ నికోబార్ 1 మరియు 2 పైవేవి కావు. మేఘాలయలో ఎన్ని సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడుతుంది? 300 సెంటీమీటర్లు, 400 సెంటీమీటర్లు, 200 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు. లడఖ్ మరియు రాజస్థాన్లో ఎన్ని సెంటీమీటర్ల కంటే వర్షపాతం తక్కువగా ఉంటుంది? 20 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 26 సెంటీమీటర్లు. దేశంలోని చాలా ప్రాంతాలు ఏ నెల నుంచి ఏ నెల వరకు వర్షపాతం పొందుతాయి? జూన్ టు అక్టోబర్, జూలై అక్టోబర్, మే సెప్టెంబర్, జూన్ సెప్టెంబర్. తమిళనాడు తీరంలోని కొన్ని ప్రాంతాలలో ఏ నెలల్లో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది? నవంబర్, డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబరు, అక్టోబర్, డిసెంబరు. ఉత్తర మైదానాలలో సాధారణంగా ఏ వైపు నుంచి ఏ వైపు వెళ్ళే కొలది వర్షపాతం తగ్గుతుంది? తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణకు, నైరుతి నుంచి ఈశాన్యంకు, ఆగ్నేయం నుంచి వాయువ్యముకు. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితము చేసే ప్రధాన కారకాలు: అక్షాంశము, ఎత్తు, పీడనము మరియు పవన వ్యవస్థ, సముద్రము నుండి దూరము, ఖండాంతర్గత, సముద్ర ప్రవాహాలు మరియు నైసర్గిక స్వరూపాలు. ఇవన్నీ భూమి వక్రత కారణముగా దేనిని బట్టి సౌరశక్తిని గ్రహించడంలో మార్పులు ఉంటాయి? రేఖాంశము, అక్షాంశము, గ్రిడ్, ఆర్కిటిక్ సర్కిల్. భూమి యొక్క ఉపరితలము నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే కొలది ఏవి తగ్గుతాయి? ఉష్ణోగ్రత అవపాతము, ఎత్తు, అక్షాంశము, పీడనము మరియు పవన వ్యవస్థ, సముద్రం నుండి దూరము, సముద్ర ప్రవాహాలు. ఏదైనా ప్రాంతం యొక్క ఏ విషయాలు ఆ ప్రదేశము అక్షాంశము మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటాయి? అక్షాంశము, ఎత్తు, పీడనము మరియు పవన వ్యవస్థ, సముద్ర ప్రవాహాలు, నైసర్గిక స్వరూపాలు. సముద్రము నుండి దూరము, ఖండాంతర్గత, సముద్ర ప్రవాహాలు. ఏదైనా ప్రాంతపు ఉష్ణోగ్రత మరియు వర్షపాత క్రమాన్ని ప్రభావితం చేసే కారకాలు: అక్షాంశము, ఎత్తు, పీడనము మరియు పవన వ్యవస్థ, సముద్ర ప్రవాహాలు, నైసర్గిక స్వరూపాలు, సముద్రము నుండి దూరము, ఖండాంతర్గత, సముద్ర ప్రవాహాలు. ఏది పెరిగే కొద్దీ దాని మిత ప్రభావం తగ్గుతుంది?
అక్షాంశము, ఎత్తు, నైసర్గిక స్వరూపాలు, సముద్రము నుండి దూరము. ప్రజలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను అనుభవించడం వల్ల ఉండే పరిస్థితిని ఏమంటారు? ఉపఖండాంతర్గత, ఉపఖండాంతర్గత పైవేవి కావు. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని నిర్ణయించడంలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? ఎత్తు, అక్షాంశము, సముద్ర ప్రవాహాలు, భౌగోళిక స్వరూపాలు. థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ పొందగలరు.